బలోపేతం కోసం సంస్థాగతంగా జనసేన పార్టీ నిర్మాణం కోసం పవన్ కళ్యాణ్ గారు అనేక ఆదేశాలతోటి మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తూ ఉన్నాం. క్షేత్రస్థాయిలో మా పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన వ్యక్తుల్ని గుర్తించాలి, వాళ్ళకి గౌరవం కల్పించాలి. పార్టీలో రాబోయే రోజుల్లో వారికి అనేక అవకాశాలు కల్పించే విధంగా పార్టీ నిర్మాణం జరగాలని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మొన్న కైకలూరులో ఒక సమావేశం నిర్వహించాం, ఈరోజు విజయవాడ నిర్వహిస్తున్నాం. ఈ 4 డివిజన్లో కూడా డివిజన్ స్థాయిలో యాక్టివిటీ పెంచుకుని ఇంటింటికి వెళ్ళే కార్యక్రమం, అదేవిధంగా రేపటి రోజున స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకునే ఆసక్తి చూపించే వ్యక్తులకి రాబోయే రోజుల్లో అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో నాయకత్వాన్ని గుర్తించడానికి కోసం ఒక ప్రయత్నం మేము చేస్తున్నాం. తప్పకుండా అందరికీ అవకాశాలు జరిగే విధంగా, అటువంటి నాయకత్వాన్ని గుర్తించే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేస్తాం. అంటే ఎన్డీఏ కూటమిలో ఖచ్చితంగా ప్రతి డివిజన్, అంటే 64 డివిజన్లు కానివ్వండి, లేదా ఇతర ప్రాంతాల్లో కానివ్వండి, ఎక్కడికక్కడ బేరేజ్ వేసుకుని బలాబలాలు చూసుకుని తప్పకుండా మీ అందరం కూడా ఎన్డీఏ విజయం కోసం, అభ్యర్థి ఎవరైనా సరే ఎన్డీఏ విజయం కోసం అంకిత భావంతో పనిచేయాలనే ఉద్దేశంతో సిద్ధమవుతున్నాం. దానికోసం జనసేన పార్టీ కూడా సంస్థాగతంగా అట్ ద సేమ్ టైం రాజకీయంగా కూడా క్షేత్రస్థాయి నుంచి ఇంటింటికి ప్రచారం వెళ్ళడమే కాకుండా అక్కడ ఉన్న ఇష్యూస్ని ఐడెంటిఫై చేసి డిప్యూటీ సీఎం గారి కార్యాలయం దృష్టికి తీసుకొస్తే దానికి మేలు చేస్తాం. థ్యాంక్ యూ.